సో సార్ అబ్జర్వ్ చేయండి. వాట్ ఈస్ ద యూనిట్స్ డిజిట్ ఇన్ ద ప్రొడక్ట్ 789, 678, 567, 456. అడిగింది ఏంటి? యూనిట్స్ డిజిట్. యూనిట్స్ డిజిట్ అంటే ఏంటి? యూనిట్స్ డిజిట్ అంటే ఏంటమ్మా? యూనిట్స్ డిజిట్ అంటే ఏంటంటే వన్స్ ప్లేస్, అవునా? సో వన్స్ ప్లేస్ లో కావాలి అంటే మీరు వన్స్ ప్లేస్ లో ఉండే నెంబర్ని తీసుకుంటే సరిపోద్ది, అన్ని తీసుకుని వస్తలే. ఇందులో వన్స్ ప్లేస్ లో ఏముంది? ఇక్కడ వన్స్ ప్లేస్ లో ఏముంది? ఇక్కడ వన్స్ ప్లేస్ లో ఏముంది? ఇక్కడ వన్స్ ప్లేస్ లో ఏముంది? వీటిని మల్టిప్లికేషన్ చేసి యూనిట్ డిజిట్ లో ఏది వస్తుందో అది పెడితే సరిపోద్ది. చూడండి 9 8 0 ఎంతమ్మా? మరి 7 6 0. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేయాలి కదా. ఈ రెండిట్లో యూనిట్ ప్లేస్ లో ఏమేమి ఉన్నాయి? 2 2 0 ఎంతమ్మా? సో 4 ఎక్కడ ఉంది? ఇక్కడ ఇది. అదేనా? మీరు మొత్తము నెంబర్ అంతా మల్టిప్లికేషన్ చేయనవసరం లేదు. అందులో యూనిట్ ప్లేస్ లో ఏమేమి ఉన్నాయో మల్టిప్లికేషన్ చేసుకుంటే సరిపోద్ది. అప్పుడు మళ్ళీ రెండేళ్ళు వచ్చినాయి అనుకోండి, మళ్ళీ యూనిట్ ప్లేస్ లో వాటినే మల్టిప్లికేషన్ చేసుకుంటాం. క్లియర్? అదేంటిది? సో ఈ మోడల్ లెక్కలు వస్తాయి మీకు. నెక్స్ట్, వాట్ ఈస్ ద మాక్సిమం డిఫరెన్స్ బిట్వీన్ ద స్మాలెస్ట్ నెంబర్ ఫార్మ్డ్ బై 6 డిజిట్? అంటే ఏంటి? 6 డిజిట్స్ తో ఫార్మ్ అయ్యే స్మాలెస్ట్ నెంబర్ ఏది? అలాగే లార్జెస్ట్ నెంబర్ ఫార్మ్డ్ బై 5 న్యూమరల్స్. అంటే 5 న్యూమరల్స్ అంటే 5 డిజిట్స్. ఇక్కడ న్యూమరల్స్ అన్నా డిజిట్స్ అన్నా ఒకటే. ఓకేనా? వాటి ఆ రెండు మధ్య ఏం కట్టాలి మనము? డిఫరెన్స్ కట్టాలి. డిఫరెన్స్ కట్టేటప్పుడు దేంట్లో దేని తీసేయాలి? పెద్ద దాంట్లో చిన్న, చిన్న దాంట్లో పెద్దనా? పెద్ద దాంట్లో చిన్న తీసేయాలి. వీటిలో 6 డిజిట్ నెంబర్ పెద్ద అవుద్దా, 5 డిజిట్ నెంబర్ పెద్ద అవుద్దా? కాబట్టి అది ముందు వేసుకోవాలి. ఏది వేసుకోవాలి ముందు? స్మాలెస్ట్ నెంబర్ ఫార్మ్డ్ బై 6 డిజిట్స్. చూడండి, స్మాలెస్ట్ నెంబర్ బై 6 డిజిట్స్. 6 డిజిట్స్ స్మాలెస్ట్ నెంబర్ ఎంత చెప్తారా? 6 డిజిట్స్ తో స్మాలెస్ట్ నెంబర్ ఇక్కడ రాసుకోవాలి. మీరు క్లియర్ గా రాసుకోకుండా లెక్క చేయొద్దు, ఇది మొత్తం రాసుకోవాలి. సో స్మాలెస్ట్ నెంబర్ కావాలంటే అన్ని జీరోలుగా ఉండాలి. నువ్వు జీరోలు వేసుకుంటే 1 2 3 4 5 వేసుకొని 1 వేయాలి, లేకపోతే పని చేయదు. 6 డిజిట్స్ ఇవి. ఒకటేసి మిగతా అన్ని వేయాలి, జీరోస్ వేయాలి. ఇప్పుడు దీని కింద ఏ రాయాలి నేను? అది కూడా స్మాలెస్టా లార్జెస్ట్? 5 న్యూమరల్స్ ఎంతమ్మా? 5 9 వేయాలి. అయితే వేసేటప్పుడు 1 ప్లేస్ లో 1 వేయాలి, 10 ప్లేస్ లో 10 వేయాలి. మీరు 9 ఇటు నుంచి చేసుకొని వెళ్ళిపోకూడదు, ఇటు నుంచి వేసి రావాలి. 9 9 9 ఇక్కడ ఒక 9 ఎక్కడ సబ్ట్రాక్షన్ చేయండి. ఇదంతమ్మా 10, అప్పుడు ఇది 9, ఇది 9, ఇది 9, ఇది 9, 1 ఇది 1, మిగతా అన్ని టోటల్ ఆన్సర్ ఎంత వచ్చింది? సో దిస్ ఈజ్ ద ఆన్సర్ 1, ఆప్షన్ ఏ. అదే రెండు లెక్కలు, ఈ మోడల్ లెక్కలు పడతాయి. ఈరోజు ఇచ్చే టెస్ట్లో కూడా ఈ మోడల్ లెక్కలు ఉంటాయి. సో లెక్కని చాలా ఈజీగా చేసి చెప్తాను మీరు చూడండి. ఒకసారి వినండి, ఒకసారి ఇలా చూడండి. ఇచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే, ది సమ్ ఆఫ్ 2 నెంబర్ ఈజ్ 5,68,400 ఇఫ్ 1 నెంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ అదర్ బై 20,400. ఒక నెంబరు ఇంకో నెంబర్ కన్నా ఎంత ఎక్కువ? 20,400 ఎక్కువ. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ గ్రేటర్ నెంబర్. ఆ పెద్ద నెంబర్ ఎంత అని అడిగారు. సింపుల్గా చిన్న లెక్క ఇస్తాను, దీన్ని ఇలా పక్కన పెట్టండి. ఇంకో చిన్న ప్రాబ్లం ఇస్తాను. ఇఫ్ సమ్ ఆఫ్ 2 నెంబర్ ఈజ్ 16. సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 16. ఓకే, 16 ఎందుకు? ఓపెన్ 16. సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 16. నెక్స్ట్, ఇఫ్ 1 నెంబర్ is greater than other number
by 4. 4. వాట్ ఈస్ గ్రేటర్ నెంబర్ అని అడిగాను నేను. ఈ లెక్క ఒకసారి చూడండి. దీని అర్థం ఏంటి తెలుసా? 2 నెంబర్లు కలిపితే 16 వస్తుంది, 2 నెంబర్స్ కలిపితే 16 వచ్చింది. మరి 2 నెంబర్లు ఉన్నాయి కదా, అందులో ఒక నెంబర్ కన్నా ఇంకో నెంబర్ 4 ఎక్కువట. 4 ఎక్కువ, 4 ఎక్కువ. చెప్పింది అర్థమైందా? ఇలా చూడండి ఒకసారి జాగ్రత్త వినండి. ఇలాంటి మోడల్ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో చూడండి. ఇఫ్ 2 నెంబర్స్, ది సమ్ ఆఫ్ 2 నెంబర్స్ 16. 2 నెంబర్లు ఉన్నాయి ఇక్కడ, కలిపితే ఎంత? 16. మరి 2 నెంబర్లు ఏ నెంబర్లు అవుతాయి కదా, అందులో ఒక నెంబర్ కన్నా ఇంకో నెంబర్ 4 ఎక్కువ. 1 నెంబర్ ఈజ్ గ్రేటర్ దెన్ 4 ద అదర్ నెంబర్. ఒక నెంబర్ ఇంకో నెంబర్ కన్నా 4 ఎక్కువ. అయితే ఆ 2 నెంబర్లు ఎంత? అప్పుడు 15 అవుతుంది, 16 అవుతుందిగా. 12 + 4 తప్పు కదా. అప్పుడు రెండింటికి డిఫరెన్స్ 8 వచ్చేస్తుంది కదా. మనకి డిఫరెన్స్ ఎంత రావాలి? 4 కదా రావాలి. 2 నెంబర్లకి డిఫరెన్స్ 4 రావాలి, 2 కలిపితే 16 రావాలి. రెండు నెంబర్లు కలిపి 12 ప్లస్ చెప్పండి. 10 + 6 అరే ఎలా చేయాలి నేను చెప్తాను వినండి. ఇప్పుడు అర్థం కాకపోవడానికి ఏముంది? 2 నెంబర్లు ఉన్నాయి, ఈ 2 కలిపి 16 రావాలి. కానీ ఒక నెంబర్ ఇంకో నెంబర్ కన్నా 4 ఎక్కువ ఉండాలి. అప్పుడు ఏం చేయాలి తెలుసా? నా దగ్గర ఒక 16 చాక్లెట్లు ఉన్నాయి, నేను ఇద్దరికి పంచి పెట్టాలి. ఒకరికి 4 ఎక్కువ రావాలా అంటే ఏం చేయాలి? ఫస్ట్ 4 ఒకరికి ఇచ్చేసి మిగతా చాక్లెట్ సమానంగా పంచి పెడితే సరిపోదు కదా. అప్పుడు ఒకరికి ఎక్కువ వస్తాయి కదా 4. అంటే ఇందులో నుంచి 4 బత్తాయి తీసేసాను అనుకోండి, ఒక 4 పక్కన పెట్టేస్తే ఇంకెంత ఉందిరా? ఎంత ఉంది? 12 ఉందా? దీన్ని 2 పార్ట్లు చేసి ఇక్కడ 6 ఇక్కడ 6 చేసే, ఇది 10 అయింది, ఇది 6 అయింది, 16 అయింది, డిఫరెన్స్ 4 వచ్చింది. సరిపోలేదా? అది సరిపోలేదా? అర్థం కాలేదా? సరే మళ్ళీ చెప్తాను చూడండి, మళ్ళీ చెప్తాను వినండి. ఇప్పుడు నా దగ్గర 16 చాక్లెట్లు ఉన్నాయి వినండి. ఈ 16 చాక్లెట్లో ఇద్దరికి పంచి పెట్టాలి నేను, 2 నెంబర్లు. మళ్ళీ ఒకరికి 4 ఎక్కువ ఇవ్వాలా, సమానంగా కాదు, ఒకరికి 4 ఎక్కువ. ఇదిగో ఇది చూడండి, 1 నెంబర్ ఈజ్ గ్రేటర్ దెన్ అదర్ నెంబర్ బై 4. ఒకరికి ఇంకొకరికన్నా 4 ఎక్కువ రావాలి. 16 చాక్లెట్లు ఇద్దరికి పంచి పెట్టాలి. ఎంత ఇవ్వాలి? సమానంగా పంచి పెట్టమని చెప్పట్లేదు నేను, ఒకరికి 4 ఎక్కువ రావాలి. 20 ఉన్నాయా 16 చాక్లెట్లు? చెప్పు రిషి. 11 + 5 అయితే ఒకరికి 6 ఎక్కువ అయిపోతున్నాయి. నువ్వు కూర్చో చెప్పు, నీకు ఛాన్స్ ఇస్తాను. ఒకరికి 4 ఎక్కువ అవ్వాలి, 4 ఇచ్చేయాలి. మిగతా ఎన్ని ఉన్నాయి అన్ని ఇద్దరికి సమానంగా పంచుకుంటే సరిపోదు కదా. 12 + 5 అది. ఇంకా ఒకరికి 10, ఇంకొకరికి 6 సరిపోయింది కదా. అర్థమైందా? ఇప్పుడు 2 నెంబర్లు కలిపితే ఒక నెంబర్ వచ్చింది, మళ్ళీ ఈ 2 నెంబర్లు ఒక నెంబర్ కన్నా ఎక్కువ అన్నప్పుడు అప్పుడు ఏం చేయాలి? ఆ ఎక్కువ ఎంత ఉందో అది ముందు అందులో తీసేయాలి. అవునా? ఇందులో నుంచి ఏది ఎక్కువ ఉందో తీసేసి రిమైనింగ్ దాన్ని ఆఫ్ చేసేయాలి. సరిపోతుంది కదా. అప్పుడు అర్థమైందా నేను చెప్పింది? మళ్ళీ చెప్తాను చూడండి. ఈ ప్రాబ్లమే, ఈ మోడల్ మీకు తెలియాలి ఎలా చేయాలో. నేను 16 చాక్లెట్లు ఇచ్చాను. ఇక్కడ ఏం చాక్లెట్ ఇచ్చాను? 16 చాక్లెట్లు ఇచ్చాను. ఇచ్చి ఏం చేయాలని చెప్తున్నాను? 16. ఒకరికి 4 ఎక్కువ రావాలన్నా, ఒకరికి 4 ఎక్కువ రావాలంటే ఏం చేయాలి తెలుసా? ఇక్కడ నేను 2 నెంబర్లు వేసేస్తున్నాను, ఇక్కడ ఏ అని ఇక్కడ బి అని వేసేస్తున్నాను. లేకపోతే కింద వేసుకుందాం, ఇదేమో ఏ అనుకో, ఇదేమో బి అనుకొని ఒకరికి 4 ఎక్కువ రావాలి కదా. ముందు 4 ఇచ్చే వాళ్ళకి ఇచ్చేసానా? ఇంకే 8 మిగిలే, 12 మిగిలే కదా. అంటే ఈ 4ని 16లో తీసేసాను నేను. ఈ 16లో 4 తీసేస్తే ఇంకా 12 ఉన్నాయి. ఈ 12 సమానంగా ఇద్దరికని అంటే దీన్ని బయటకు చేయాలి కదా.
6 వచ్చిందా అంటే వీళ్ళకి 6 ఇవ్వాలి, వీడికి ఓన్లీ 6 ఇవ్వాలి. అంటే అప్పుడు వీడికి 10, వీడికి ఎన్ని వచ్చాయి? వీడికి 10 వచ్చి వీడికి ఎన్ని వచ్చాయి? టోటల్ అంతా సరిపోయిందా? అదేందా ఇప్పుడు? ఓకేనా? ఇప్పుడు డిఫరెన్స్ 4 సరిపోతుంది, టోటల్ 16 సరిపోతుంది. ఈ మోడల్ ఇలా చేయాలి. అంటే ఈ మోడల్ ఇచ్చినట్టు ఏం చేయాలి? ఎక్సెస్ ఎంత ఉందో దాని ముందు మొత్తంలో తీసేయాలి. ఆ రిమైనింగ్ వచ్చిందని ఏం చేయాలి? 2 పార్ట్లు చేయాలి, 2 పార్ట్లు చేయాలి. చేసి అప్పుడు ఏదైతే మనం డిఫరెన్స్ చేసామో దాన్ని కలిపిందేమో పెద్ద నెంబర్ అవుద్ది. ఈ 4 తీసేసాం చూసా, ఆ 4 కలిపిందేమో పెద్ద నెంబర్. అక్కడ 4 కలపకుండా ఉండదేమో చిన్న. ఈ మెకానిజం అర్థమైందా మీకు? నేను చెప్పింది అర్థమైంది ఇది ఎలా చేయాలో. ఓకేనా? ఇప్పుడు లెక్క చేద్దాం. అలాగా చేద్దామా? రామ్మా హోంవర్క్ చేయి. అంటే ఈ మోడల్ లెక్క ఇచ్చినట్టు ఏం చేయాలి? ఇప్పుడు ఫస్ట్ ఏదైతే ఎక్కువ ఉందో ఆ ఎక్కువని టోటల్ నెంబర్లో తీసేయాలి. అవునా? అదే చేసాము. తీసేసి ఒకరికి ఇచ్చేయాలి. ఇచ్చేసి ఆ తీసేగా మిగతా అమౌంట్ ఉంటుంది చూసారా, ఆ అమౌంట్ నేను మొక్క చేయాలి. 2 పార్ట్లు చేసి ఆ 2 పార్ట్లు మళ్ళీ చెరువు మొక్క ఇచ్చేయాలి. ఆల్రెడీ ఎక్స్ట్రా ఎవరికైతే వచ్చిందో వాళ్ళకో మొక్క ఇచ్చేయాలి. అసలు ఏమి ఇవ్వలేని కూడా మొక్క ఇచ్చేయాలి. ఏమి ఇవ్వలేడేమో చిన్నోడు అవుతాడు. ఎక్స్ట్రా కొద్దిగా పార్టీ ఇచ్చేసి చూసారు ముందు, వాడేమో గ్రేటర్ నెంబర్ అవుతారు. ఇక్కడ స్మాలర్ నెంబర్ అడిగారు, గ్రేటర్ నెంబర్ అడిగారు. చూడాలి ఇక్కడ ఏమడిగింది? వాల్యూ ఆఫ్ గ్రేటర్ నెంబర్ అడిగారు. ఇదే లెక్కలో గ్రేటర్ నెంబర్ ఏమవుద్ది? 16 అవుద్దా? 10 అవుద్దా? 10 అవుద్ది. స్మాలర్ నెంబర్ ఎంత అవుద్ది? 6 అవుద్ది. అదేనా ఇప్పుడు? ఓకేనా? ఇప్పుడు చేద్దాం మళ్ళీ లెక్క. ఈ లెక్క చూడండి. సో ఇప్పుడు చెప్పిన మోడల్ ఉంది కదా, అదే మోడల్ చేద్దాము. ఒకసారి లెక్కను మళ్ళీ చదువుదాం. చూడండి. ద సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 5,68,400. అంటే 2 నెంబర్లు ఉన్నాయి ఇక్కడ. ఎన్ని ఉన్నాయి? అప్పుడు నేను ఏం చెప్తాను? ఆ 2 నెంబర్లు ఏమనుకోమన్నాను? ఒక నెంబర్ని ఏమనుకుందాము? లెట్ ద నెంబర్, ఆ నెంబర్స్ ఏమనుకుందామంటే ఒక నెంబర్ని ఏమనుకుందారు? ఏ అనుకుందాము. ఇంకో నెంబర్ని ఏమనుకుందాము? బి అనుకుందాము. ఇప్పుడు ఈ నెంబర్స్ లో ఎంత ఎక్కువ ఇవ్వాలి ఒకరికి? చూడండి. 1 నెంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ అదర్ బై 20,400. ఒక నెంబర్ ఇంకో నెంబర్ కన్నా ఎంత ఎక్కువ? 20,400 ఎక్కువ. అవునా? కాబట్టి ఒకరికి ఆ 20,400 ఇచ్చేద్దాం. ముందు ఎవరికి ఇద్దాం? ఏకి ఇచ్చేద్దామా? ఇంకో 20,400. వీడికి మాత్రం ఏమి ఇవ్వలే, వాడికి ఎక్కువ ఇవ్వాలి కదా, మరి వీడికి ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు రిమైనింగ్ ఎంత చూద్దాము. రిమైనింగ్ ఎంత ఉంటుందా? 20,400 ఇచ్చేదా మొత్తంలో? తీసేయాలి కదా, దీన్ని తీసేయాలి కదా. మరి రిమైనింగ్ కావాలంటే ఈ మొత్తంలో నుంచి 5,68,400 లో నుంచి 20,400 అంటే అవునా? తీసేయాలా? తీస్తే ఎంత వస్తుందమ్మా? 5,48,000 వచ్చింది. ఈ 5,48,000 ఏం చేయాలి? ఇప్పుడు నేను 2తో డివైడ్ చేయాలి. ఎందుకంటే ఇద్దరికి సమానంగా పంచిపెట్టేవాళ్ళు కదా. ఇప్పుడు 2తో డివైడ్ చేద్దామా ఈ 5 lakhs? సో డివైడ్ విత్ 2. 2తో డివైడ్ చేద్దాము. సో 2తో డివైడ్ అయితే చేయడం వచ్చా మనకి? ఇక్కడ చేస్తున్నాను. 5,48,000 ఎన్నిసార్లు? 2 2s ఎంతమ్మా? తర్వాత ఏం చేయాలమ్మా? వర్ధను దించేనా? తర్వాత ఏం చేయాలి? ఇక్కడ మిగిలిపోయిన సమాలు ఏమి ఉన్నాయి? 0లు. ఆ 3 ఎక్కడ వేసేద్దామా? ఆగండి, డి కాదు. 2,74,000 వచ్చిందా? ఇద్దరికి చెరువు 2,74,000 ఇవ్వాలా? మీరు అందుకే కంగారుకి ఏది పడుతుంది ఆన్సర్ పెట్టేయద్దు. మనకు వచ్చింది ఎంత? ఇది ఏంటిది? ఎందుకని ఇది ఇద్దరికి ఇవ్వాలి కదా. ఇప్పుడు పంచిపెట్టి ఇవ్వద్దా? వీడికి ఇవ్వాలి 2,74,000, ఈయనకి ఇవ్వాలి 2,74,000. ఇప్పుడు ఒక్కొక్కరికి ఎంత వచ్చిందో వస్తుంది మనకి. అదేనా? ఇప్పుడు వీడికి ఎంత వచ్చింది? ఈ 20,400 దీన్ని కలిపితే 2,74,000కి ఈ 20,400 కలిపితే అప్పుడు ఏమైంది? ఇది 400 4 వీడికి వచ్చింది 2,94,000 ప్లస్ 20,400. సో ఎడిషన్ చేస్తే 0 0 4 4
9,2 అంటే 2,94,400. సో ఇది ఆప్షన్లో ఉంది అంటే ఆప్షన్ ఏలో ఉంది. ఓకేనా, రైట్. ఎంత వచ్చింది? 2,74,000 వచ్చింది. ఇప్పుడు అడిగింది ఏంటి? గ్రేటర్ వాల్యూ ఏది గ్రేటర్ వాల్యూ ఇందులో? 2,94,000. ఇది మీరు ఇది పెడేస్తున్నారు 2,74,000. వాడు అడిగింది గ్రేటర్ వాల్యూ. మరి ఇద్దరికి సమానంగా పోద్దా? ఇందా నేను చెప్పిన లెక్కలో గ్రేటర్ వాల్యూ ఎదురా 6 10 కదా. మరి ఇద్దరికి సమానంగా మరి 2 ముక్కలు చేసినాడు ఇడికి పోద్దా? ఇచ్చారు కదా. ఇచ్చిన తర్వాత కూడా ఎవరికి ఎక్కువ ఎవరు తక్కువ చూడాలి. అదే నేను చెప్పింది. మళ్ళీ చెప్తాను ఈ మోడల్ చూడండి. 2 నెంబర్లు కలిపితే ఒక నెంబర్ వచ్చిందని, ఆ 2 నెంబర్లో ఒక నెంబర్ ఇంకో నెంబర్ కన్నా కొంత ఎక్కువ అంటే సమ్ మోర్ అని అంటే ఆ మోర్ ఎంతో టోటల్ లోని సబ్ట్రాక్షన్ చేసేసి ఒకరికి ఇచ్చేయాలి. ఓకే, ఏదైతే ఉందో మోర్ ఎంత అయితే ఉందో అది ఒకరికి ఇచ్చేయాలి. ఇచ్చేసి ఆ మోర్ని టోటల్ నుంచి డిఫరెన్స్ చేయాలి. చేయగా వచ్చింది అన్నమో 2 ఈక్వల్ పార్ట్స్ చేయాలి. ఆ పార్ట్స్ మళ్ళీ చెరోటి ఇవ్వాలి, ఈక్వల్ పార్ట్స్ని. అప్పుడు కలపాలి. ఎందుకు చేసాంగా ఇక్కడ చేయొద్దా? మరి ముందు ఆ దగ్గర ఉన్నాయి కదా అమౌంట్, ముందు ఆ దగ్గర ఉన్నాయి కదా. మరి కలపద్దా? ఇందాక నేను చెప్పిన దాంట్లో 4 చాక్లెట్స్ ముందు ఒకరికి ఇచ్చేసామా? ఇంకా 12 ఉన్నాయా? ఈ 12లో 6 వచ్చాయా? మరి 6 రేట్ తీసుకున్నాం మన నెంబర్. మరి 6 ఆ 4 ఉన్నవాడికి ఇచ్చాం కదా, అసలు ఏదో లేని కూడా ఇచ్చాం కదా. అటు 6 4 10 అయినా ఒకరికి వచ్చి ఇంకొకరికి వచ్చి 6 కదా అయినాయి. అదే ఇప్పుడు నేను చెప్పింది ఈ మోడల్లో చేయాలి లెక్కలు. సో ఇప్పుడు చెప్పిన మోడల్లోనే ఇలాగే ఉంది. ఆల్రెడీ ఇంత ముందు చెప్పాం కదా లెక్క, సేమ్ మోడల్ ఇది. ఇఫ్ ద సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈస్ 2,34,560. అవునా? సమ్ ఏదైనా టోటల్ ఎంత ఇచ్చారు? మరి ఆ నెంబర్లు ఏమనుకోవాలని చెప్పాను నేను. ఒక నెంబర్ నెంబర్ ఏ అనుకుందామా? ఏ. ఇంకో దాన్ని ఏమనుకోవాలి? బి అనుకోండి. బి. ఒక దాన్ని ఏ, ఒక దాన్ని బి. ఎరీషా చెప్పేటప్పుడు చేస్తావు, చేయమన్నప్పుడు చేయవు. ఒక దాన్ని ఏ అనుకున్నాం, ఒక దాన్ని బి అనుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? 10,010 ఒకరికి ఇచ్చేయాలి. ఎందుకు? 1 నెంబర్ ఈజ్ మోర్ దెన్ అదర్ నెంబర్ అన్నారు. మోర్ దెన్ అదర్ నెంబర్ అన్నా లెస్ దెన్ అదర్ నెంబర్ అన్నా ఒకటే. ఇండివిజువల్గా ఒక నెంబర్ ఒక దానికి ఇచ్చేస్తే చిన్నదమ్మ లెస్ దెన్ అవుతుంది, పెద్దమ్మ మోర్ దెన్ అవుతుంది. ఒకటి ఇచ్చేద్దాం. దేనికి ఇచ్చేద్దాం? ఏకి ఇచ్చేద్దాము. ఎంత ఇచ్చేయాలి? ఇప్పుడు ఈ 10,010 రాయడం రావాలి. 10,010 రాయడం నేను చెప్తున్నాను. రాని వాళ్ళు మళ్ళీ చూడండి. ఈ మోడల్ లెక్కలు వేసినా సరే చేయడం రావాలి. 10,000 ఉందా? ముందు 10,000 రాయండి. 10,000 ఎలా రాయాలి తెలుసా? 1s 10s 100s 1000s 10,000 దగ్గర 1 పెట్టాలి. ఇది 10,000. తర్వాత దీనికి ఎంత కలపాలరా? 10 ఏడు వచ్చా మీకు? ఆ 10 దీని కింద వేయాలి. ఇక్కడ 0 ఇక్కడ 1 కలపండి. ఇప్పుడు 0 1 0 0 1. ఇది 10,010. 3 నెంబర్లు అంతా కామ పెట్టండి. ఇదంతా 1s ప్లేస్, ఇదంతా 10s 1000s. 1000 ప్లేస్ లో 10 కాబట్టి 10,010. ఇప్పుడు దీన్ని సబ్ట్రాక్షన్ చేయాలి. దేంట్లో చేయాలి? ఒకరికి ఇచ్చారు. అది 10,010 అని ఒకరికి ఇచ్చేసాము. ఇంకా ఎక్స్ట్రా వస్తుంది. దీనికి ఎంత చూద్దాము. ఎంత ఎక్స్ట్రా వస్తుందో తెలియాలి అంటే ఈ 10,010ని ఎందుకు తీసేయాలి? 2 lakhs టోటల్ అని తీసేయాలి. అంటే 2,34,560లో నుంచి దీన్ని చివరిని చేసుకుంటే వెళ్ళాలి. సబ్ట్రాక్షన్ చేయాలి. ఎందుకు? రిమైనింగ్ ఎంత తెలుసుకోవడానికి, మనకి మిగిలింది ఎంత తెలుసుకోవడానికి. 0 ఎంతమ్మా? 4 2 ఇది మిగిలింది. దీన్ని ఏం చేయాలి? ఇప్పుడు నేను 2 పార్ట్స్ చేయాలి. 2 పార్ట్స్ చేయాలంటే 2తో డివైడెడ్ బై చేయాలి. ఇక్కడ చేయనా? 2 24 550కి 2తో 2 1 2 2 దించాను. మళ్ళీ 2 1 2 0. మళ్ళీ 4 దించాను. 2 2 4 5 దించాము. మళ్ళీ 2 2 4 ఎంత వస్తుంది? 1 వస్తుందా? సో ఈ డివిజన్ ఇక్కడ మనకి సరిగ్గా కనిపించట్లే. పైన చేద్దాము, ఇక్కడ చేద్దాము. 2 2 4 ఇంక కన్నా కింద కనబడతాడు. 5 5 0 మీకు కనబడుతుంది, వీడియోలో కనబడుతుంది. 2తో 2 1 2 0 2 దించండి. మళ్ళీ 2 1
0 4 దించండి 2 2 జార్ 4 0 5 దించండి మళ్ళీ 4 1 మేడం 1 ఇంకేముంది అక్కడ 2 2 మీరు ఇచ్చారా ఇది ఓకే ఇది వచ్చిందా ఇది ఒకరికి ఇవ్వాలి ఎవరికి ఏకి ఇచ్చేయాలి బీకి ఇచ్చేయాలి 1 1 2 2 7 5 ఎక్కడ ఇవ్వాలి 1 1 2 2 7 5 ఎక్కడ ఇవ్వాలి ఇచ్చి ఏకి మొత్తం ఎంత వచ్చిందో కావాలి అంటే ఈ 10,000 10 కలపాలా కలపండి దేనికి ఈ రెండు కలపండి 1 1 2 2 7 5 కి 0 1 0 0 1 5 8 2 2 2 1 1 2 2 8 5 వచ్చింది 1 2 2 8 5 వచ్చింది ఏకి బీకి ఎంత వచ్చింది మరి గ్రేటర్ నెంబర్ ఏది 1 2 2 8 5 ఇది ఆన్సర్ అదే స్మాలర్ నెంబర్ అడిగారు అనుకోండి 1 1 2 2 7 5 మీరు వెంటనే ఇక్కడ 1 1 2 2 7 5 వచ్చిందని దీన్ని పెడతారు ఆన్సర్ కాదు వాడు అడిగిన గ్రేటర్ నెంబర్ కాబట్టి గ్రేటర్ నెంబర్ దాకా చేయాలి ఈ మోడల్ అర్థమైందా ఈ మోడల్ లెక్కలు ఉంటాయి ఓకేనా స్మాలర్ నెంబర్ కావాలంటే రెండింటిలో స్మాలర్ ఏది నెంబర్ ఎందుకు వేసామమ్మా ఇది మిగిలిపోయింది ఇద్దరికి పంచి ఇచ్చాం కదా వీడికి ఇచ్చేయాలి కదా మిగిలింది ఇస్తే ఇంత వచ్చింది వీడికి ఆల్రెడీ ఇంత ముందు 10,000 10 ఇచ్చాం కాబట్టి అది ఇది కలిపి ఇంత వచ్చింది ఒకరికి ఎక్కువ ఇస్తున్నాం కదా మనము మరి ఎక్కువ ఇచ్చింది కలపాలి కదా మొత్తం వీడికి ఎంత వచ్చింది తెలియాలంటే వీడికి ఎక్కువ ఇవ్వలేదు కదా ఎంత సమానం వాటి వస్తే అంత ఇచ్చాం వీడికి చిన్నది ఇందులో ఈ రెండింటిలో చిన్నది ఏదో వేసుకోవాలి గ్రాఫ్ అయితే వచ్చిన రెండు ఆన్సర్లో పెద్ద ఏదో తీసుకోవాలి